లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ తగ్గడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు అన్నామలై కారణమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధ్వజమెత్తారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీకి ప్రజాబలం అధికమైందంటూ అన్నామలై అధిష్టాన వర్గానికి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన మాయమాటలను నమ్మి ఆ పార్టీ జాతీయ నేతలు మోసపోయారని ఆరోపించారు. విక్రవాండి ఉప ఎన్నికలను అన్నాడీఎంకే బహిష్కరించడం సబబైన నిర్ణయమేనని, ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే 4వ స్థానం కూడా రాదంటూ అన్నామలై తమ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అన్నామలై వచ్చాకే రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకున్నట్లు మాయ సృష్టించి అధిష్టానాన్ని మోసగించారని, వాస్తవానికి 2014 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటింగ్ శాతం బాగా తగ్గిందని పేర్కొన్నారు. కోయంబత్తూరు ఓటర్లకు అన్నామలై ప్రకటించిన హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దల సాయంతో నెరవేర్చాలని ఈపీఎస్ సూచించారు.